మరి యొక్క సాయంకాలం దేవుని యొక్క అతి శ్రేష్టమైన సమయంలో దేవుని సన్నిధానంలో ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి మన జీవితంలో అతి శ్రేష్టమైన మరి ఆయన మాటలను వినగలగటానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితం దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఆ జీవితాన్ని కేవలము మన కొరకమే కాకుండా సృష్టించిన సృష్టికర్తకు రక్షించిన దేవుని కొరకు మనము జీవించగలిగితే మన జీవితాలు సఫలమవుతాయని మనము తెలుసుకోవాలి. పరిశుద్ధమైన గ్రంథములో ఎంతోమంది దైవజనులు ఉన్నారు, దేవుని సేవించిన వారు ఉన్నారు. వారి జీవితంలో వారి ఒకే ఒక ఆలోచన, వారి సృష్టికర్త అయిన దేవుని ఆయనను సంతోషపెట్టాలి, ఆ దేవుని వాక్యానుసారంగా జీవించాలి, ఆయన మాటలలో వారి జీవితాలు కట్టుకోవాలని వారు కోరుకున్నారు. మన జీవితాలలో ఎప్పుడైనా సరే జీవితాలు మాటల వల్ల ప్రభావితమైతే అవర్ లైఫ్స్ విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వర్డ్స్. మానవుల జీవితాలు పడగొడతాయి, మానవుల జీవితాలు పురికొల్పుతాయి, మానవుల జీవితాలను నిలబెడతాయి. మరి అదే సర్వశక్తుడైన సర్వాతీతుడైన దేవుని మాటలు మనం విలగడకడానికి ఇష్టపడితే మన జీవితాలు ఎంత ఫలభరితమవుతాయో ఒకసారి గమనించండి. చివరి దినాలలో పోయిన 4 రోజులు మీకు చెప్పాను, చివరి దినాలలో యేసు ప్రభు తన శిష్యులతో ఉండాలని కోరుకున్నాడు. వేర్ ఎవర్ హీ వెంట్ హీ కెప్ట్ హిస్ పీపుల్ బిసైడ్ హిమ్. ఆయన ఏర్పరచుకున్న 12 మంది ఆయనతోనే ఉన్నారు. వారు ఆయన వారితో పాటు ఉండాలని, దే డోంట్ నో దట్ హీఈస్ గోయింగ్ టు లీవ్. ఆయన చెప్తున్నాడు కానీ వారంత సీరియస్గా తీసుకోలే. యేసు ప్రభువు ఈ చివరి దినాల్లో వారికి అసలు అర్థం కావడంలే. పోయిన వారం ఈ గతించిన దినాలలో నేను చెప్పా, యేసు ప్రభు యొక్క జీవితము, ఆయన చేస్తున్న పనులు శిష్యులకు అర్థం కావడంలే. దే వర్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఆయనను రాజుగా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళాడు. ప్రజలందరూ ఆయనను రాజుగా కోరుకొని 5 రొట్టెలు 2 చేపలు చేసినప్పుడు మత్తయి సువార్తలు ఆయన తప్పించుకొని పోయాడట. అందరూ ఆయనను ఘనంగా ఆయనను కీర్తించాలి, ఆయన మహిమపరచాలి అనుకున్నప్పుడు ఆయన అసలు వారి మధ్య లేడట. ఆయన ఎప్పుడు ఘనతను కానీ మహిమను కానీ ఆయన కోరుకోలేదు. కానీ ఆదివారం ఉన్నట్టుండి ఆయన నీతిరాజుగా గాడిద మీదకి వెళ్ళి సమాధానకరమైన సంబంధాలు తెలియజేయడానికి ఆయన వెళ్ళడం శిష్యులకు అర్థం కాలే. బట్ దే వర్ వెరీ హ్యాపీ. యేసు ప్రభుల వారు ఎలాగైనా రాజు అవుతున్నాడు, యేసు ప్రభుల వారు రాజు కాబోతున్నాడు. ఎందుకంటే ఆయన గాడిదని ఎక్కొచ్చాడు. అందరూ జయ జయ ధ్వనులు కొట్టారు, శిష్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. బట్ యేసు ప్రభు అయితే తన యొక్క గమనాన్ని శిష్యులకు నేర్పించడంలోనే బాగా గమనించండి. ఈ చివరి వారంలో ఆయన ఎలాంటి అద్భుతం చేయలేదు, ఆయన చేయటానికి కూడా ఇష్టపడలేదు. తన శక్తినంతా, తన సమయాన్నంతా తన శిష్యులతో గడపడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన తన జీవితంలోని చివరి వారాన్ని ఆయన ఈ దినం మనం తెలుసుకుంటాం. హౌ జీసస్ స్పెంట్ హిస్ లాస్ట్ వీక్. గతించిన 3 రోజులు మనం ధ్యానించాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి మొదటి రోజు మనము విశ్వాస యొక్క శరీరం జీవితాన్ని గురించి ఆలోచించాం. శరీరము ఆయన రక్తము చేత కడగబడినది కనుక అది పవిత్రంగా ఉండాలి. అందులో మనము కీడు కానీ, అందులో మనము అవరోధాలు కానీ, మన జీవితాలలో ఎలాంటి లోకపు ఆశలు కానీ లేకుండా ప్రతినిత్యము మన హృదయాన్ని, మన మనస్సులను కడుక్కుంటూ ఉండాలి. మన హృదయము ఆయన చేతనే కడగబడాలి. యు మే వాష్ యువర్ హ్యాండ్స్, యు మే వాష్ యువర్ ఫేస్, యు మే వాష్ యువర్ లెగ్స్, బట్ యు కెనాట్ వాష్ యువర్ హార్ట్. మనిషి తన బయటున్న శరీరాన్ని కడుక్కోగలుగుతాడు, కానీ భయంకరమైన మోసకరమైన హృదయాన్ని ఎవడు గడగలేడండి. అది యేసే గడగాలి, సృష్టికర్తనే గడగాలి. దేవుడు చెప్తున్నాడు, ఆయన మొదటి దినం సోమవారం ఆయన మందిరంలోనికి ప్రవేశించి ఆ భయంకరమైన ఆ పరిస్థితులను కడిగివేశాడు ఆయన. రెండవది ఆయన అంటున్నాడు, మనము ఫలించాలి, కడగబడిన ప్రతి జీవితం ఫలించాలి, ఫలభరితంగా జీవించాలి. ఇది మొదటి దినం వారికి చెప్తున్నాడు. హీ ఈజ్ నాట్ టీచింగ్ టు ద వరల్డ్. ఆయన లోకంతో మాట్లాడడం లేదండి, ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులు తన మాటలు వినాలని, వారు నేర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎవడైనాను ఆయన శిష్యుడుగా ఉండాలనుకుంటే కూర్చున్న వారిలో యేసును ఫాలో అవుదాం అనుకున్న వారు యేసు మాటలు వినాలి. ఆయన బోధకుడు, ఆయన సృష్టికర్త అయినా ఆయన నీకు నాకు బోధకుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. రెండవది మన మాటలు మన చేష్టలు సంఘములో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అధికారం కలిగిన వారు మాట్లాడే మాటలు తిరిగ్గా ఉంటాయి, వేరే రకంగా ఉంటాయి. చరిత్ర పురుషులు మాట్లాడే మాటలు వేరే రకంగా ఉంటాయి. ధనవంతులు మాట్లాడే మాటలు వేరే రకంగా ఉంటాయి.
మరి వేదాంత విద్యను అభ్యసించి కేవలము వారి తెలివితేటలను ప్రదర్శించుకునే వారి మాటలు వేరే రకంగా ఉంటాయి. వారు వచ్చి యేసును ప్రశ్నించడం మనం గమనిస్తాం. ఈ లోకంలో శిష్యులకు చెప్తున్నాడు, వెన్ ఐ లీవ్, నేను మిమ్మల్ని వదిలిపోయినట్టు ఇలాంటి ప్రజలు నిన్ను మాట్లాడతారు. యేసు ప్రభు వెళ్ళిపోయాడు. అపోస్తల కార్యములను మనం గమనిస్తే యేసు ప్రభు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారు పేతురును యోహానును పట్టుకొని, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలకు వారు బాగా వారిని దండించి యేసు నామాన్ని గురించి మీరు ప్రకటించకూడదు అని చెప్పారట. మీరు బైబిల్ చదివితే అపోస్తల కార్యములో ఉంది, ఏమంటారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఎక్కడండి? కన్న వాటిని, చూసిన వాటిని, విన్న వాటిని. మనుషులు చూస్తారు, దాన్ని కన్న వాటిని అన్నట్టారు. విన్న వాటిని బాగా గమనించండి. కన్న వాటిని కన్నా విన్న వాటిని మనం జాగ్రత్తగా హృదయంలో దాచుకోవాలట. We did not see the miracles of Jesus, but we are able to listen to him, what he said to us. ఆయన అద్భుతాలను మనం చూసిండకపోవచ్చుగాక, కానీ ఆయన మాటలను ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనం వింటూ ఉన్నాం. చాలామంది మన జీవితాలలో ఆయన మాటలను పట్టించుకోమండి. మాటలు చెప్పానుగా, ఉప్పు వేసినట్టు ఉండాలి. నీ మాటలు ఒకరిని ప్రోత్సహించాలి, నీ మాటలు ఒకరికి ధైర్యం ఇవ్వాలి, నీ మాటలు ఒకరి జీవితంలో పురికొల్పాలి. మన జీవితాలలో ఒకరిని క్రిటిసైజ్ చేయడం కానీ, మన జీవితాల్లో ఒకరి తప్పు పట్టడం కాదు, సరిచేయడం చాలా మంచిదండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిటిసిజం, ఈజ్ నాట్ కరెక్టింగ్. బాగా గమనించండి, వారు ఎందుకు మాట్లాడారు యేసు ప్రభుతో వారు ఆ మాటలు ఎందుకు మాట్లాడారు? 2వ దినం ఆయనను ఎలాగైనా తప్పు పట్టాలని. నీ మాట ఇంకొకరిని తప్పు పట్టడానికి వాడుకోవద్దు, సరిచేయడానికి వాడుకో. మన మాటలు ఇంకొకరికి పురికొల్పు ఇవ్వాలి. వెన్ యూ సీ సంథింగ్ రాంగ్, జీవితంలో ఎప్పుడైనా ఏదైనా రాంగ్ జరుగుతుందంటే యూ హ్యావ్ ఎ రైట్ టు రెక్టిఫై ఇట్. జీవితంలో ఇది గమనించాలి. మన మాటలు సరిచేసేదిగా ఉండాలి, మన మాటలు కొందరిని ప్రోత్సాహం ఇచ్చేటట్లుగా ఉండాలి, మన మాటలు పురికొల్పే వాటిగా ఉండాలి, మన మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ మాటలు యేసుని గురించి అయితే ఇద్దరు, చెప్పినవాడు విన్నవాడు ఇద్దరు బాగుపడతారండి. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ మాట యేసుదై ఉండాలట. జీవితంలో మనము యేసు మాటలను గురించి మాట్లాడితే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మాటలు క్రియలు మన జీవితాల్లో ఆ బీద విధవరాలను దేవుడు యేసు ప్రభు చూపుతున్నాడు. ఆమె లేమిలో ఇచ్చింది, మనము కలిమిలో ఇస్తున్నాం. మనకు ఉన్న దానిలో కొంత దేవునికి ఇస్తున్నాం. దేవుడు అంటాడు, నాకు ఇచ్చిన తర్వాత నీ మిగిలిన దాన్ని నేను లెక్క పెడతా, నాకు ఇచ్చిన తర్వాత మీరు మిగుల్చుకున్న దానిని బట్టి నేను ఆశీర్వదిస్తా. ఆ బీద విధవరాలను ఎందుకు దేవుడు ప్రశంసించాడు? ఆమెకు ఉన్నదంతా దేవునికి ఇవ్వడానికి. ఎందుకు యేసు ప్రభు ఇవ్వడానికి గురించి మాట్లాడాడు? ఎందుకంటే గివింగ్ ఈజ్ లివింగ్. నెంబర్ 1 గివింగ్ ఈజ్ లివింగ్. నెంబర్ 2 గివింగ్ ఈజ్ లవింగ్. యేసు ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్తూ యేసు ప్రభువును బికారిగా చేయడం మంచిది కాదండి. గివింగ్ ఈజ్ లివింగ్, గివింగ్ ఈజ్ లవింగ్. ఆ పరిశుద్ధమైన గ్రంథంలో అదే చెప్తారు. మీరు దేవుని ప్రేమిస్తే దేవునికి ఇస్తారు. సనుగు కొనుకయు అదే అంటాడు, సనుగు కొనుకయు బలవంతముగా కాకయు వాని హృదయములో ఇచ్చయించు ప్రకారంగా దేవునికి మనం ఇవ్వాలి. అదే చెప్పాడు. 2వ దినం శిష్యులకు చెప్తున్నాడు, మీ జీవితంలో దేవునికి ఇవ్వడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు అనుకుంటారండి. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ మీనింగ్ దాట్. యేసు ప్రభువుల వారు కేవలం అర్పణను గురించి మాట్లాడడంలే, దేవుడు నీ సమయాన్ని గురించి మాట్లాడుతున్నారు, దేవుడు నీ ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు నీ దాతృత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు, దేవుడు నీ సహాయాన్ని గురించి మాట్లాడుతున్నాడమ్మా. తప్పిపోయిన మంచి సమరయుడు తను చేసిన దాంట్లో యేసు ప్రభువుల గారు చెప్పింది ఏంటి? వాడి డబ్బును గురించి కాదు, వాడు వెచ్చించిన సమయాన్ని గురించి. హీ వాజ్ గోయింగ్ ఆన్ ఎ బిజినెస్ ట్రిప్. వాడు తన గాడిద మీద వాడు బిజినెస్ చేసుకోవడానికి వెళ్తున్నాడండి. ఆ దినం ఆ కొట్టబడిన వాని దగ్గర ఆయన స్పెండ్ చేసిన సమయం, తన జీవితంలో ఎంత లాస్ వచ్చిందో ఆయన దేవుడు దాన్ని గణపరిచాడండి. చాలామంది మన జీవితంలో మంచి చేయడానికి మనం వేస్ట్ చేసుకుంటున్నాం అనుకుంటాం టైము. నీ ద్వారా మంచి పొందిన వారు నిన్ను మర్చిపోవచ్చు, కానీ మంచి చేసిన నిన్ను నీ దేవుడు గుర్తుంచుకుంటాడమ్మా. మన జీవితాల్లో గమనించండి, మనం చేసే పనులు, మనం ఇచ్చే సమయం, మనం ఇచ్చే దాతృత్వం, మనం ఇచ్చే కానుకలు దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అర్పణ అంటే కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదండి, ఇచ్చేది ప్రేమ ఇస్తామండి.
కొంతమందికి బలహీనంగా ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, ఇంట్లో ప్రియులను కోల్పోయిన వారికి పక్కన కూర్చొని వారిని ఆదరించడం దేవుడు నువ్వు యాక్చువల్గా వారికి కరుణను అర్పణగా ఇస్తున్నావు. మంచి మాట, ఒక ప్రోత్సాహకరమైన మాట, అది కూడా నీ సమయం వెచ్చించి ఇస్తున్నావు. గాడ్ వాల్యూస్ ఇట్. మూడవ దినం నిన్న మనస్సు. ఒక మనిషి యొక్క మనస్సును బట్టి తన జీవితము స్థిరపడుతుంది. నిన్న ముగ్గురు విషయాలు మనం నిన్న గమనించాం. మనస్సు, ప్రతివానికి ఆలోచన మనస్సులో పుడుతుంది. ఆలోచన బ్రెయిన్లో పుడుతుంది, అంతే కదా. ఒకటి ఆలోచిస్తుంటావు. సీమోను దేవుని చేత కుష్ఠరోగము బాగు చేయించుకున్నాడు, కానీ తన మనస్సును దేవునిని అనుమానించడానికి, అవమానించడానికి వాడుకున్నాడు. దేవుడు నిన్ను రక్షించాడు. నీ మనస్సులోని ఆలోచనలు దేవునికి చాలా ముఖ్యమమ్మా. నీవు ఏమి ఆలోచిస్తున్నావో, నీవు ఎలా తలుస్తున్నావో, ఏది స్కూప్ చేస్తున్నావో, ఏది స్కామ్ చేస్తున్నావో దేవునికి తెలుసమ్మా. మనస్సు. మొదట సీమోనుతో అంటాడు, నేను ఇంటికి రాగా నీవు నా పాదాలు గడగలేదు, నీవు నా తైలాన్ని అభిషేకించలేదు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. బాగా గమనించండి, ప్రతి క్రైస్తవుడి నుండి దేవుడు కోరుకునేది ఇది. పాదాలు కడుక్కోవడం, మన పాపాలు కడుక్కోవడం అండి. పాదాలు కడగడం, యేసు ప్రభు పాదాలు కడగడము బాగా గమనించండి, మన పాపాలను కడుక్కోవడం. రెండవది ముద్దు పెట్టుకోవడం, ప్రేమను వ్యక్తపరచడం. మూడవది అభిషేకించడం, దేవుని వాక్యము చేత నింపబడ్డం. మన జీవితాల్లో అది లేవండి. మన జీవితాల్లో దేవుడు చివరి దినం శిష్యులకు తెలియజేస్తున్నాడు. మనం శిష్యులమైతే మన జీవితాల్లో దేవుడు మనకు కావలసి వస్తే మనం ఆలోచించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని ఆలోచించండి. నిన్నటి దినం మనస్సు, మొదటి దినం శరీరం, రెండవ దినం మాటలు అర్పణలు, మూడవ దినం మనస్సు, ఈ దినం పరిచర్య. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గాడ్ కాల్డ్ మీ టు డూ సర్వీస్. నిన్ను రక్షించుకున్నది దేవుడు ఎందుకో తెలుసా? పరిచర్య జరిగించటానికి. నన్ను దేవుడు రక్షించుకున్నది పరిచర్య జరిగించటానికే. చాలామంది జీవితంలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. పనులకు పరిచర్యకు వారికి వ్యత్యాసం తెలియదండి. పనులకు పరిచర్యకు దే డోంట్ నో ద డిఫరెన్స్. ఒక వ్యక్తి కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం చేసుకున్నది పనులు. దేవుని సంఘం కోసం, దేవుని కోసం చేసేది పరిచర్య. వెరీ సింపుల్. పనులకు పరిచర్యకు వ్యత్యాసం తెలిసిన వాడు పరిచర్య ధర్మము సరైన రీతిగా జరిగిస్తాడు. చాలామంది పరిచర్యను పనులు అనుకుంటారండి, అందుకే ప్రభువు చేత ప్రశంసింపబడరు. చాలామంది వారి జీవితంలో పరిచర్యను పనులు అనుకుంటారండి, ఆశీర్వాదం లేదు. కానీ కొంతమంది, జాగ్రత్తగా వినాలి, కొంతమంది పనులను కూడా పరిచర్యలాగా చేసడానికి ఇష్టపడతారండి. పరిచర్యలో బాగా గమనించండి, పనులలో ఒక వ్యక్తి పని చేస్తే దానికి తప్పకుండా రివార్డ్ రావాలని కోరుకుంటాడు, జీతం రావాలని అనుకుంటారు. కూర్చున్న వాళ్ళలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, నేను కూడా ఉద్యోగం చేస్తున్నా. మన జీవితంలో మనము చేసిన పనులకు రివార్డ్ ఉంది. ఏంటమ్మా దాన్ని ఏమంటారమ్మా? జీతం అని అంటారు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, పనివాడు జీతమునకు పాత్రుడు. గాడ్ విల్ గివ్ యూ. నీవు జీవితంలో యథార్థమైన పనులు చేస్తుంటే దేవుడు నీకు జీతం ఇస్తాడు. పనులు చేయడం వల్ల జీతం వస్తుంది, పరిచర్య దేవుడం వల్ల ఆశీర్వాదం వస్తుంది. మన జీవితాలలో మనము పనులు చేయడానికి ఇష్టపడుతున్నాం, పరిచర్య చేయడానికి కుంటుపడిపోతున్నాం. ప్రభు ఏమంటాడు? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాలి. మన జీవితంలో పనులను, పరిచర్యను మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సంఘములో చేసే పనులను ఏదో ఒకటి బాగా గమనించండి. మొదటిది పనులు జీతం కొరకు చేస్తాం, పరిచర్య ప్రేమ వ్యక్తం చేయడానికి చేస్తాం. నా కొరకు నీవు ఇంత చేశావయ్యా, నా కొరకు నీవు ఇంత కష్టపడ్డావయ్యా, నన్ను నీవు పుట్టించావయ్యా, ఎందుకు చేయాలి పరిచర్య? బికాస్ యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. కోతిగా చేసింటే నిన్ను, కుక్కగా చేసింటే నిన్ను, నీ ఇంట్లో కట్టేసిన కుక్కగా చేసింటే దేవుడు నిన్ను, లేకపోతే ఈగగా చేసింటే, లేకపోతే ఏమీ తెలియకుండా పట్టుమని కొట్టుకుంటాం కదా మస్కిటోగా మాదిరి చేసింటే నిన్ను దేవుని ఎందుకు ప్రేమించాలి? ఎందుకు పరిచర్య చేయాలి? ఆయన స్వరూపంలో నిన్ను చేశాడు కనుక నువ్వు పరిచర్య జరిగాలి.
చాలామంది వారి జీవితంలో అనుకుంటారు, నేనెందుకు దేవునికి పని చేయాలి. దిస్ ఇస్ ఆల్ విల్ కమ్ ఇన్ టు అకౌంట్ అండి. మనం చనిపోయి ప్రభు దగ్గర నిలబడినప్పుడు మన జీవితంలోని ప్రతిరోజు, అందుకే 90వ కీర్తనలో మోషే అంటాడు, నాకు జ్ఞాన హృదయము కలగజేయి, నా దినములు లెక్కించుట నాకు నేర్పు. దినములు లెక్కించడం అంటే ఏంటండి? కౌంటింగ్ ద డేసా కాదండి. పరిచర్య ఎన్ని దినాలు చేసావో లెక్క పెట్టుకోవాలి. మనం పనులలో బిజీగా అయిపోయాం. డబ్బు మీద డబ్బు, ఇంటి మీద ఇల్లు, కారు మీద కారు, కావలసినవన్నీ సంపాదిస్తున్నాము. పరిచర్య ఎన్ని గంటలు చేశారు నీ సంవత్సరం జీవితంలో గమనించు. దేవుని కొరకు ఎన్ని గంటలు నువ్వు వెచ్చించావు ఒకసారి గమనించు. ఈ ఉదయకాలం, ఈ సాయంకాలం దేవుడు వారి శిష్యులకు నేర్పుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారి ఈ దినం ఆయన పరిచర్య ఎలా చేయాలి పరిచర్య క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారికి ఈ దినం సాయంకాలం నుండి రేపు సాయంకాలం దాకా ఒక దినం కదా. ఇశ్రాయేలీయులకు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సాయంకాలం 6 నుంచి 9 దాకా, రాత్రి 9 దాకా ప్రొద్దుగుంకు జాము అని అంటారు. 6 నుంచి 9 దాకా ప్రొద్దుగుంకు జాము. రాత్రి సమయాలను జాములు అంటారు. పొద్దున సమయాన్ని గడియలు అని అంటారు. 24 గంటలలో ఒక్కొక్క గడియ 3 గంటలు. రాత్రి జాములు 4 జాములు. ఈ 4 జాముల్లో యేసు ప్రభుల వారు పరిచర్య జరిగిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 6 నుంచి 9 దాకా రాత్రి ప్రొద్దుగుంకు జాము. 9 నుంచి 12 దాకా అర్ధరాత్రి జాము. 12 నుంచి 3 దాకా కోడి కూయు జాము. బైబిల్లో ఉన్న మాటలు. పొద్దున 3 నుంచి 6 దాకా తెల్లవారు జాము. ఇది మన జీవితాల్లో గుర్తుంచుకోవాలి. ఇది జాములు దేవుడు మనకిచ్చింది. ఎందుకు ఫిలిప్పీ వాక్యంలో ఉదయకాలమునే తెల్లవారుజామున అని అంటాడు. తెల్లవారుజామున లేచి నీ దేవునికి మొరపెట్టు. ఎందుకంటే ఉదయకాలం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఉదయకాలం 9 దాకా మొదటి గడియ, 9 నుంచి 12 దాకా రెండవ గడియ. దానికి పేర్లు పెట్టలే. 9 నుంచి 12 నుంచి 3 దాకా మూడవ గడియ. మరి 3 నుండి 6 దాకా సాయంకాలం 4వ గడియ. గడియ మీదనే గడియారము అనే పేరు వచ్చింది. గమనించండి. వీ డోంట్ కేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నైట్స్ బికాస్ వీ విల్ బి స్లీపింగ్. బాగా గమనించండి. జామున దేవుడు తన బిడ్డలను ఆయన, అందుకే 121వ కీర్తన అనుకుంటా, అందులో అంటాడు, నిన్ను కాపాడువాడు కునకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు ఈ జాములో వారికి నేర్పించాలన్నది ఏంటి? యోహాను సువార్త 13, 14, 15, 16, 17. ఈ దినం యేసు ప్రభు ఆయన చేసిన విషయాలలో ఇన్ని మాటలు వారితో మాట్లాడారు. యోహాను 13 నుండి 17 దాకా తన తండ్రి ప్రార్థనతో ముగుస్తుందండి. తన శిష్యులకు ప్రార్థన దేవుడు నేర్పించడానికి ఇష్టపడ్డాడు. ప్రార్థన నేర్పించి వారిని గెత్సేమనే తీసుకొని వెళ్ళి నాతో పాటు ఒక జాము ప్రార్థన చేయండి అయ్యా అంటే ఏమన్నారండి? నిద్రపోయారట. ఎందుకంటారు? క్రీస్తునందు ప్రేమైన వారి జీవితములో ఆయన చెప్పిన విషయాలు వారంతగా పట్టించుకోలే. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన మాటలు వారు వినాలనుకున్నారు, కానీ వినడానికి, అందుకే వారు ఒకరితో ఒకరు చర్చించుకున్నారట. అప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభు, ఇప్పుడేం చెప్పాడు యేసు ప్రభు అని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు ఒకటి మీరు గమనించాలి, పరిచర్య ఎలా జరిగించాలి, పరిచర్యకు మూల కారణం ఏంటి? పరిచర్యకు మూల కారణం ఏంటంటే, మొదట నిన్ను నువ్వు ఎరిగి ఉండాలి. నెంబర్ 1, యూ షుడ్ నో హూ యు ఆర్. జీవితంలో చాలామంది వారెవరో తెలియకుండా బతుకుతున్నారండి. పరిచర్యకు మొదటి అంశము యూ షుడ్ నో హూ యు ఆర్. ఒక్కసారి యోహాను సువార్త 13వ అధ్యాయము. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కాకు ముందే ఎరిగిన వాడై. నెంబర్ 1. ఓకే. 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో వాట్ యు హ్యావ్ టు లెర్న్ టు డూ ద వర్క్.
దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి, దేవుని యొక్క మినిస్ట్రీ జరిగించడానికి మన జీవితంలో మొట్టమొదటిది మనకు కావాల్సింది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు దేవుని ద్వారా సృష్టింపబడ్డావు. నీవు దేవుని దగ్గరికే వెళ్ళాలని గమనించాలి. వెన్ యు నో దట్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ యువర్ గాడ్, నీవు దేవుని యొద్ద నిలబడతావు, తండ్రి యొద్దకు వెళుతావు అని నీవు ఎరగాలి. అది ముఖ్యం. యు హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ క్రియేటర్ వన్ డే అన్నది విశ్వాస జీవితంలో ఉంటే నువ్వు వారం రోజులు ఆఫీస్కు పోలేదు. నువ్వు వారం రోజులు ఆఫీస్కు పోలేదు. నీ బాస్కు నువ్వు ఎందుకు పోలేదు కూడా చెప్పలేదు. నీ బాసు చాలా స్ట్రిక్ట్ అని నీకు తెలుసు. ఆఫీస్లో నీకు ఎంత పనుందనో నీకు తెలుసు. సోమవారం ఉదయకాలం బాగా డ్రెస్ వేసుకొని ఆఫీస్కు పోతుంటే గుండె ఎట్లా కొట్టుకుంటుందమ్మా? పోయి కూర్చున్న వెంటనే పియోను 5 నిమిషాలకు వచ్చి పిలుస్తాడు, బాస్ పిలుస్తున్నాడని. నీ యొక్క సీటు నుండి నీ బాసు దగ్గరికి వెళ్ళే సమయానికి ఎలా కొట్టుకుంటుంది నీ గుండె? నేను అంటున్నా, నీ గుండె యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు అలా కొట్టుకుంటుంది. ఎందుకు తెలుసా? నీవు దేవుణ్ణి నిన్ను సరైన రీతిగా ఎరగకపోతే. వెన్ ఐ నో ఐ ఆమ్ హిస్ చైల్డ్, నేను దేవుని చేత రక్షింపబడిన దేవుని కుమారుడని అని నేను మొదట ఎదగాలి. ఆయన నన్ను రక్షించుకున్నది. అందుకే ఈ 40 రోజుల ఉపవాసంలో చెప్పా, ఈ 4 విషయాలు 40 రోజుల్లో ఏమి నేర్చుకోవాలని చెప్పా. మొదటిది, దేవుడు నిన్ను ప్రత్యేకమైన ఉద్దేశంతో రక్షించుకున్నాడని నువ్వు తెలుసుకోవాలి. గాడ్ హెస్ నాట్, లక్షల మంది ఉన్నారు కదండి మనకన్నా మంచివారు, మనకన్నా చదువుకున్నవారు, మనకన్నా డబ్బున్నవారు లోకంలో చాలామంది ఉన్నారు కదా. వారిని వదిలి నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడండి దేవుడు? ఆయనకు ఒక ఆయన చదువుతో, ఈ లోక జ్ఞానం దేవునికి వెర్రితనమాట. ఈ లోకములో ఉన్న డబ్బంతా ఆయనదట. ఈ లోకములో దేవుడు నిన్నెందుకు అనుకున్నాడు అది గమనించు. మొదట నిన్ను నీవు ఎరిగి ఉండాలి. రెండవది, నిన్ను రక్షించిన దేవుణ్ణి గురించిన సరైన అవగాహన నీకు ఉండాలి. డూ యు నో అబౌట్ యువర్ గాడ్? దేవుని గురించి నీకు సరైన అవగాహన ఉందా? దేవుని నువ్వు సంపూర్ణంగా ఎరిగా? బైబుల్ చదువుతారండి అందరూ, పేపర్ కూడా చదువుతారు. దేవుని గురించి నీకు అవగాహన ఏంటి? హూ ఈజ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు అంటే నువ్వేమనుకుంటున్నావు? దేవుడు ఎవడో తెలుసా? నిన్ను పుట్టించినవాడు, నీకు జన్మనిచ్చినవాడు. రెండవది, తన రక్తము చేత నిన్ను కడుక్కున్నవాడు. అందరికన్నా మనకు ఎక్కువ జడ్జిమెంట్ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం మన జీవితంలో అన్యుల మాదిరి తెలియకపోతే డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాం. యేసును తెలిసి కూడా ఆయనను ఆయన రక్షించేదాకా మనం ఆయనను గురించి తెలుసుకోవడానికి ఇష్టపడ్డాం. ఒకసారి రక్షింపబడిన తర్వాత వదిలేసాం ఆయనను వదిలేసి ఆయనను గురించి తెలుసుకోవడానికి. బాగా గమనించండి, పరిచర్య జరిగించడానికి ఎరిగి ఉండాలి. మొదట నిన్ను, నీ దేవుని గురించి తెలుసా? నీకు దేవుని గురించి? దేవుని గురించి ఎవడు చెప్తాడండి? హూ విల్ టెల్ అబౌట్ యువర్ గాడ్ టు యూ? నీకు ఎవడు నిన్ను గురించి, నీ దేవుని గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పినా నీకు అర్థం కారండి. నీ దేవుడే నీకు చెప్పాలి. అర్థం చేసుకోండి. ఓన్లీ యువర్ గాడ్ హ్యాస్ టు టీచ్ అబౌట్ హిమ్ టు యూ. నీ దేవుడు ఎప్పుడైనా అడిగావా, దేవా నీవు నాకు అర్థం కావడం లేదు, దేవా ఐ వాంటెడ్ టు నో అబౌట్ యూ, నిన్ను గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, నా జీవితంలో నేను నిన్ను ఎరగాలని అనుకుంటున్నా. తండ్రిని గురించి ఎరిగాడండి. తండ్రిని గురించి ఆయన సంపూర్ణంగా ఎరిగాడు. పరిచర్యకు మొదటి స్థానం ఇదే. రెండవది గమనిద్దాం, దేవుని సేవకుడు నేర్చుకోవాలి. మొదటిది, నిన్ను గురించి, నీ దేవుని గురించిన నువ్వు ఎరిగి ఉండాలి. భయంకరమైన బలహీనత ఏంటంటే, చాలామందికి క్రైస్తవులకు వారెవరో వారికి తెలియదు. యు డోంట్ నో హూ యు ఆర్. యు డోంట్ నో హూ యు ఆర్. హూ ఆర్ యూ అంటే చాలామంది పేరు చెప్తారండి. బైబుల్ ఏమంటుందో తెలుసా? హూ ఆర్ యూ, రక్షింపబడిన దేవుని కుమారుని అని చెప్పాలట. మనం చెప్పమే. మనం వీఆర్ నాట్ షూర్ వెదర్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులమో కుమార్తెనమో కూడా మనకు డౌట్గా ఉందండి. రక్షింపబడిన మనము దేవుని బిడ్డలమా కాదా అన్నది కూడా ఇంకా డౌట్గా ఉంది. 13వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నిన్ను నువ్వు ఎరిగి ఉండాలి. నిన్ను ఎరిగిన నీవు నన్ను గురించి ఎరిగి ఉండాలి. డూ యు నో కంప్లీట్ అబౌట్ జీసస్? ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ జీసస్, నా జీవితంలో, నా పరిచర్యలో నేను ఆయనను గురించి 0.1% ఇంకా తెలుసుకోలే. ఆయనను గురించి అంతుందమ్మా తెలుసుకోవడానికి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవుని యందు
గుప్తమై ఉన్నాయి. ఆయనను తెలుసుకోవడం చాలా భయం. 1% తెలుసుకుంటే నీవు దేవుని మహా పురుషుడు అయిపోతావమ్మా. దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడరు. దేవుని గురించి తెలుసుకోవడానికి మనుషుడు ఇష్టపడరండి. మొదటిది నిన్ను నీ దేవుని గురించి తెలిసి ఉండాలి. రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. రెండవది 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించను. డూ యు నో గాడ్ హ్యాస్ గివెన్ యూ పవర్? ఎప్పుడైనా అనుకున్నావా? విశ్వాసికి ఉండవలసిన రెండవ రియలైజేషన్ ఏంటంటే, తండ్రి నీకు శక్తినిచ్చాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, చెప్పాలి, బూదిగంతములను నీకు సొత్తుగా ఇస్తానన్నాడు. ఎప్పుడన్నా అడిగినామా? ప్రార్థన చేస్తాం. మీరు పరిశుద్ధాత్మని అడగండి అన్నాడు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మని అడిగామా? మీరు పరిశుద్ధాత్మని అడగండి, ఆయన వస్తే మీకు శక్తి వస్తుంది. ఎప్పుడన్నా అడిగామా? పరిచర్యలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు సమస్తాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ దినం తండ్రి అయిన దేవునికి ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుకి ఇచ్చాడు. మనము యేసు సహోదరులమైతే శిష్యులకు చెప్తున్నాడు, మీకు దేవుడు సమస్తాన్ని అప్పగించాడు. డూ యూ హ్యావ్ దట్ రియలైజేషన్? మేమా పాస్టర్ గారు, మేము చాలా బీదవారం అండి, మా చేత ఏం కాదండి, మేము రాలేమండి, మేము పార్టిసిపేట్ చేయలేమండి. క్షమించండి, ఈ ఏడుపులే మనం ఎక్కువ కదా. గాడ్ హ్యాస్ గివెన్ యూ ద హోల్ వరల్డ్ టు యూ. దేవుడు సమస్తాన్ని నీ చేతిలో పెట్టాడు. ప్రాబ్లం ఏంటంటే, నీ పనుల్లో పడి పరిచర్య చేయవలసిన దేవుని యొక్క శక్తిని మనం మర్చిపోతున్నాం. రెండవది, దేవుడు సమస్తాన్ని నీ చేతిలో పెట్టాడు. మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చను. యు నో ఫ్రమ్ వేర్ యు హ్యావ్ కమ్? మా అమ్మ కడుపులో నుంచి అంటారు కాదండి. దేవుడు అంటాడు, నేను నా తల్లి గర్భములందు పిండాకృతి కాక మునిపే, చెప్పాలి, నీవు నన్ను, చెప్పండి ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చినామండి? నేను నా తల్లి గర్భమునందు పిండాకృతి కాక మునిపితే నీవు నన్ను చూచావు, ఎరిగావు అంటాడు కదా దావీదు. మనమేమనుకుంటాం? అమ్మా, పప్ప, డాడీ అనుకుంటాం. వారు నీ దేవుడు వాడుకున్నాడు తల్లి, కానీ దేవుడి దగ్గర నుంచి నువ్వు వచ్చావు. అందుకే దేవుడు నిన్ను పరలోకాని కోసం నిన్ను రక్షించుకున్నాడు. నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ గాడ్. దేవుని ద్వారా నువ్వు వచ్చావు, దేవుని వలన నువ్వు వచ్చావు ఈ లోకంలో, అందుకే నిన్ను రక్షించుకున్నాడు. రెండవది, ఐదవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. ఎప్పుడన్నా గుర్తుంచుకున్నావా? నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికమ్మా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, విశ్వాసికి మన పరిచర్య ధర్మానికి కావలసిన ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. మనిషి జీవితంలో, ఇఫ్ ఐ ఆస్క్ యూ హౌ ఓల్డ్ ఆర్ యూ, యూ విల్ బి టెల్లింగ్ మీ. నీ వయసు ఎంత అంటే నువ్వు చెప్తావు, నీ ఆస్తి ఎంత అంటే నువ్వు చెప్తావు, నీ పిల్లలు ఏం చదువుకున్నారు, ఎలా ఉన్నారంటే చెప్పగలుగుతావు. నీ దేవుని గురించి నువ్వు ఎంతసేపు చెప్తావమ్మా? నీ దేవుడి గురించి నీకు ఎంత మాత్రం తెలుసమ్మా? చూడండి, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒక కంపెనీలో పనిచేస్తుంటే, ఒక కంపెనీ 20 సంవత్సరాలు ఏమో పనిచేస్తాం. ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీలో పియోన్ పేరు తెలుసు, ఆ కంపెనీలో బాస్ డ్రైవర్ పేరు తెలుసు, ఆ కంపెనీలో పనిచేసే వారందరి పేర్లు తెలుసు, వారి పుట్టు పూర్వతాలని తెలుసు, ఆ కంపెనీలో ఉన్న ప్రతివాది డీటెయిల్స్ మొత్తం నీకు తెలుసు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీ, నువ్వు ఎప్పుడో మధ్యలో వచ్చిన ఉద్యోగం చేరిన కంపెనీలో ఉన్న అన్ని విషయాలు తెలిసినప్పుడు, పరలోకం అనే ఒక కంపెనీ, దానికి ఒక బాస్ ఉన్నాడు. అక్కడ కూడా చాలామంది పనిచేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఇవన్నీ. పరలోకంలో పనిచేసి, ఈ లోకంలో పనిచేసి పరలోకానికి పోయిన వారండి. అబ్రహాము, మోషే, ఏలియా, ఎలీషా, యెహోషువ, దానియేలు అందరండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లనే మనలను ఆవరించి ఉన్నందున వారంతా మన కోసం వెయిట్ చేస్తున్నారట. రక్షింపబడిన మనం ఎలా జీవిస్తున్నాం, దేన్ని తెలుసుకుంటూ ఉన్నామని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో అతి ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్ వన్ డే. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆరవది గమనిద్దాం. క్రీస్తునందు 6 విషయాలు నువ్వు ఎరిగి ఉండాలి. 11వ వచనం, తన్ను అప్పగించు వారిని
ఎరిగెను. ఈ లోకములో జాగ్రత్తగా గమనించండి, అప్పగించేవాడు ఎవరండి? చెప్పాలి. మన జీవితంలో లోకానికి మనల్ని అప్పగించువారు ఎవరు? చెప్పాలి. వెరీ గుడ్, సాతాను. ఒకసారి రండి నాతో పాటు యోహాను సువార్త. యోహాను సువార్త 13వ అధ్యాయము, అదే అధ్యాయం 27వ వచనం. ఎవరైనా గట్టిగా చదువుతారా? వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో, సాతాను ప్రవేశించిన తర్వాత అప్పగించినాడు తల్లి. అప్పటిదాకా యేసుప్రభు పక్కనే ఉన్నాడు. జీవితంలో నిన్ను అప్పగించేవాడు నీ సహోదరుడు కాదు, సాతాను. గమనించు. నిన్ను గురించి ఎవడైనా ఏదైనా చెడుగా మాట్లాడుతుంటే వాడు కాదు, సాతాను. గమనించు. నిన్ను ఎవడైనా నిందిస్తూ ఉంటే సాతానుకు దొరికిపోయాడు బలహీనంలో, కాబట్టి నిన్ను నిందిస్తున్నాడు. నీవు ఆ అవగాహనకు వస్తే నీ సహోదరుని నువ్వు ఎప్పుడూ ద్వేషించావు. ఇఫ్ యూ కమ్ టు నో దట్ పర్సన్ హూ ఈస్ పర్సిక్యూటింగ్ యూ, ప్రవీణ్ పగడాలను ఎవరో చంపేశారో వాళ్ళు కాదని చంపింది, సాతాను చంపించాడు. గమనించాలి. క్రైస్తవుడు ఇలాంటి సిద్ధాంతాన్ని ఎరిగి ఉంటే తన్ను అప్పగించేవాడు ఆయన ఎరిగెను. ఎవడు? సాతాను. క్రీస్తునందు ప్రియమైనవా, ఈ ఆరు అతి శ్రేష్టమైనవి విశ్వాసి ఎరిగి ఉండాలి. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తా. నెంబర్ 1, యూ షుడ్ నో దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడువు, కుమార్తెవని నువ్వు తెలుసుకోవాలి. నీవు ఈ లోకంలో నీకున్న సంబంధాలు, నీకున్న కుటుంబాలు, నీకు ఆస్తిపాస్తులు పనికిరావమ్మా. మొదటిది నువ్వు ఎరిగి ఉండాలి. నిన్ను నువ్వు ఎరిగి ఉండాలి. నీవు దేవుని కుమారుడవని నువ్వు ఎరిగి ఉండాలి. నీవు దేవుని చేత రక్షింపబడిన వాడు, దేవుని చేత రక్షింపబడాలని ఎరిగి ఉండాలి. రెండవది, నీ సృష్టికర్త నువ్వు ఎరిగి ఉండాలి. అందుకే ప్రసంగిలో ఉంటాడు, నీ బాల్య దీనమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తండ్రి తన చేతికి అప్పగించాడు. ఏమి అప్పగించాడు? నువ్వు రక్షింపబడిన వెంటనే దేవుడు నీకు ఒక సంపూర్ణమైన శక్తినిచ్చాడు. మనం గమనించడంలే, మనము దాన్ని ట్రైన్ చేయడంలే. క్రికెట్ ఆడేవాడు డైరెక్ట్గా పోయి ఐపీఎల్లో ఆడాడండి, అవునా? చాలామంది ఐపీఎల్ చూస్తున్నారు, ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది కదా. క్రికెట్ ఆడేవాడు ఎవరు డైరెక్ట్గా పోయి క్రికెట్లో ఆడాడు. వాడు చిన్నప్పుడు నుండి ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేసి ఒక క్లబ్కు ఆడాలి. ఆ క్లబ్కు ఆడిన తర్వాత వాడు బాగా రన్స్ చేయాలి. రన్స్ చేసినప్పుడు ఎవరో ఒకరు వాని గురించి ప్రశంసించాలి. దాని తర్వాత వాడు ఏదో ఒక ఫ్రాంచైజ్కి సెలెక్ట్ అవుతాడు. అంతేనా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వెళ్ళి ప్యాడ్స్ కట్టుకొని పోయి క్రికెట్ ఆడతామంటే ఒప్పుకుంటారా? దేవుని శక్తిని ప్రాక్టీస్ చేయాలి. దేవుని యొక్క అధికారాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. మన జీవితంలో అది కావాలి. చాలామంది దీనిని ప్రాక్టీస్ చేయరమ్మా. ఎందుకో చెప్పనా? పనులలో బిజీ అయిపోయాం, పరిచయం గురించి ఆలోచించాం. ఐ టెల్ యూ, మన పనులలో వెచ్చించిన సమయం పరిచర్యలో 10% ఇస్తే, మన పనులలో వెచ్చించిన సమయాన్ని పరిచర్యకు 10% ఇస్తే దేవుని శక్తిని నువ్వు ఆవరిస్తుంది. స్టెఫెను ఎలా అద్భుతాలు చేశాడు, పేతురు ఎలా అద్భుతాలు చేశాడు, అపోస్తులైన పౌలు ఎలా అద్భుతం చేశాడు. ఆయనకు పాము గడిచినా చచ్చిపోలేదంట. ఎలాగండి ఇది? ఆ శక్తిని వారు ఆశ్రయించారు, ఆ శక్తిని వారు కావాలని కోరుకున్నారు. నీ జీవితంలో నీవు దేవుని బిడ్డవైతే, యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, ఐ గివెన్ యూ పవర్, నేను నీకు శక్తినిచ్చా. కానీ మనం ఉపయోగించుకోవడం లేదే. మనల్ని కూర్చుని మనకు సరైన అవగాహన లేదే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 5వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎరిగి తాను దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని, దేవుని దగ్గర నుండి వచ్చానని నీవు ఎరిగే. 6వది, తనను అప్పగించేవాడు నా పక్కన ఉన్న సహోదరుడు కాడు, సాతానని ఎరిగినవాడు. పరిచర్యకు ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఇది తెలుస్తే నీ జీవితంలో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇది ఎప్పుడైతే తన జీవితంలో తెలుస్తే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయనకు సమస్తము తెలుసు, సమస్తము ఎరిగిన దేవుడు తన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము ఇవ్వాలని కోరుకున్నవాడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయనకు అన్ని విషయాలు తెలుసమ్మా. తెలిసినవాడు ఏం చేస్తాడు? మీకు తెలుసా? ఈ పస్కా పండుగ యేసు ప్రభు తన డబ్బులతో అరేంజ్ చేశాడు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, చాలామంది అడిగారు, ఎందుకండి భోజనాలు, ఎందుకు చేస్తారండి భోజనాలు? ఈ పస్కా పండుగ
ఈ పస్కాకు యేసు ప్రభు అప్పగింపబడిన ఈ గురువారం అక్కడ మేడగది మీద ఆయన సిద్ధపరిచిన ఈ బల్ల, ఈ భోజనం అంతా, పస్కా భోజనం యేసు ప్రభువే అరేంజ్ చేశాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళగానే ఒకడు నీరు పోసుకుంటూ ఒకడు పోతాడు. ఆ నీరు పోసుకుంటూ ఒకడు వెళ్ళి మేడగది మీదకి వెళ్తాడు. వాడిని వెళ్ళి అడగండి, ప్రభువు కొరకు ప్రభువు పస్కా సిద్ధపరచడానికి ప్రభువు కోరుకున్న స్థలం ఏదని వాడిని అడగండి అంటాడు ప్రభువు. ఇద్దరు శిష్యులను పంపుతాడు. వాక్యం ఏమంటుందంటే, వారు వెళ్ళినప్పుడు ఒకడు నీళ్ళ కడవ మోసుకొని వెళ్తూ ఉంటాడు. వాడిని అడుగుతారు, ప్రభు పస్కా ఎక్కడ సిద్ధపరచాలి అని. ప్రభు ఏమంటాడో తెలుసా? వాడు సామగ్రితో సిద్ధపరచబడిన ఒక గదిని మీకు చూపిస్తాడు. పెళ్లికి రిసెప్షన్కు ఏం మాట్లాడకుండా పెళ్లికి పోతాం, పెళ్లి చేస్తామండి. ఒక 10 రోజుల ముందే వెళ్ళి మాట్లాడుకుంటాం కదా. ఆ దినం పస్కా భోజనం కొరకు యేసు ప్రభువు తన డబ్బును వెచ్చించి శిష్యులకు భోజనం పెట్టాడు. అందుకే ఈ వారం ఆ సంఘంలో ఉన్నప్పుడు బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో భోజనాలు పెట్టరు. సంతోష్ నగర్లో ఎందుకు అలౌ చేస్తున్నామంటే, యేసు ప్రభుల వారు శిష్యులకు భోజనం పెట్టడానికి ఇష్టపడ్డారు. అది ఒక ఆనవాయితీగా వస్తుంది. అందుకే వీఆర్ నాట్ స్టాప్డ్ ఇట్. ఈ దినాలలో స్పాన్సర్ చేసిన ప్రతి వారిని దేవుడు దీవించునుగాక. యేసు ప్రభుల వారు సిద్ధపరిచారండి. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ, హీ ఈజ్ ద హోస్ట్ అండ్ 12 డిసైపుల్స్ ఆర్ గెస్ట్స్. ప్రాముఖ్యమైన విషయాలు పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పరిచర్య ఎలా చేయాలి? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ 13వ యోహాను సువార్త 13వ అధ్యాయం. ఆయన ఏమి ఎరిగాడో 6 విషయాలు చెప్పా. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, ఆయన తండ్రి ఎవరో ఆయనకు తెలుసు, ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడని తెలుసు, సమస్తమైన అధికారం ఉందని తెలుసు, ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చిందని తెలుసు, అపవాది ఎవడో తెలుసు. అన్నీ తెలిసిన వాడు క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా. 4వ వచనం, ఆ భోజన పంక్తిలో నుండి లేచి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో కూడా ఎవడైనా భోజనానికి పిలిచినప్పుడు మనము పిలిచిన వాళ్ళతో పాటు భోజనాల్లో కూర్చుంటాం. ఇంట్లో వాళ్ళు మనకు వడ్డిస్తారు. భోజనంకు కూర్చుని ఇన్విటేషన్ ఇచ్చిన వారు, అంటే ఎవరినైతే మనం ఇన్వైట్ చేస్తామో ఆ హోస్ట్ వాళ్ళతో పాటు కూర్చుంటాడు. ఆ ఇంటి వారు వారికి పరిచర్య చేస్తారు. హోస్ట్ హ్యాస్ స్పెండ్ సో మచ్ మనీ కదా. ఇప్పుడు నన్ను పెద్దలందరినీ మీరు ఇంటికి భోజనానికి పిలిచినారు అనుకుందాం, ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకొని, ఏదైనా ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని. మీరు వచ్చిన వారిని అందరినీ మీరు తినరు. ఫస్ట్ ఏం చేస్తారమ్మా? వచ్చిన గెస్టులకు సర్వ్ చేస్తారు. యేసు ప్రభు దేవుడు అండి, ఆయనకు సమస్త అధికారము ఉంది. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి బాగా గమనించండి. ఆయన ఆ భోజన పంక్తిలో నుండి లేచి, ఆయన బోధకుడండి. పరిచర్యలో మొట్టమొదటిది నీవు కూర్చున్న స్థలములో నుండి ఏ స్థలమైనా లేవటానికి ఇష్టపడాలి. ఎవడైనా ఏదైనా అనుకుందాం, నన్ను క్షమించండి, మనమంతా ఇక్కడ కూర్చున్నాం, ఎవరో పెద్ద మనిషి పొరబోయింది అనుకుందాం, దగ్గాడు, వెంటనే ఏమంటామండి? యాదయ్యా కొంచెం నీళ్ళు తీసుకురా, అంతేనా? చెప్పండి, మీరే చెప్పండి. యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నీ పక్కన ఉన్నవాడు ఏదైనా, నువ్వు పాస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా, నువ్వు లేచిపోయి చేయాలి, నువ్వు లేయాలి. మనం ఎందుకు లేయని తెలుసా? ఒక భోజన పంక్తిలో కానీ ఒక సంఘంలో కానీ కూర్చున్నప్పుడు మనం ఎందుకు లేయమో తెలుసా? మన అహం అడ్డొస్తుంది. పరిచర్యకు మొదటిది అహాన్ని, నీలో ఉన్న అహాన్ని పక్కన పెట్టాలి. సంఘములో కార్యక్రమాలు పరిచర్యలు ఎందుకు దొరకవో తెలుసా? క్రీస్తునందు ప్రేమైన వల్ల లేయవలసిన వారు లేవరండి, చేయవలసినవి చెయ్యరండి. నన్ను క్షమించండి. పరిచర్యలో మొదటిది తన్ను తాను తగ్గించుకున్నవాడు. చెప్పాలి, తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు, అంతే. పరిచర్యలో మొదటిది ఇది. మనల్ని మనము తగ్గించుకోవాలి. హోస్టు లేవవలసిన పని లేదు. యేసు ప్రభుల వారు పరిచర్యలో మొట్టమొదటిది నువ్వు తగ్గించుకోవే. యూ విల్ నెవర్ నీ అహం అడ్డం వస్తుంది,
నీ పిల్లలు అడ్డం వస్తారు, నీ ధనం అడ్డం వస్తుంది, నీ చదువు అడ్డం వస్తుంది, నీ ఇల్లు అడ్డం వస్తుంది, నీ కారు అడ్డం వస్తుందండి. క్రీస్తునందు పరిచర్యలో మొదటిది తగ్గించుకోవడం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, రెండవది గమనించండి, ఆయన భోజన పక్తు నుండి లేచి రెండవది పై వస్త్రము అవతల పెట్టి. ఆయన బోధకుడని శిష్యులందరికీ నార్మల్ డ్రెస్ ఉంది. యేసు ప్రభుల వారు పైన ఇంకొక డ్రెస్ వేసుకుంటాడు. బోధకుడు మామూలుగా పైన ఇంకొక డ్రెస్ వేసుకుంటాడు. యేసు ప్రభుల వారు పై వస్త్రము బోధకునికి, అధికారికి ఘనతనిచ్చేది. ఆయన పై వస్త్రము పక్కన పెట్టి, అంటే ఘనతను పక్కన పెట్టి, మొదటిది తగ్గించుకొని లేవడం. రెండవది నీ యొక్క ఘనత. ఏంటి నీ ఘనత? నీ డబ్బు నీకు ఘనత కావచ్చు, నీ అందం నీకు ఘనత కావచ్చు, నీ చదువు నీకు ఘనత కావచ్చు, నీ ఉద్యోగం నీకు ఘనత కావచ్చు. ఆయన పై వస్త్రము పక్కన పెట్టి, పై వస్త్రము ఎందుకున్నారో తెలుసా? చదువు నువ్వు వేసుకున్న కోటమ్మా, పుట్టినప్పుడు లేకుండే, అంతేనా? ఉద్యోగం నువ్వు వేసుకున్న కోటమ్మా, నువ్వు సంపాదించుకున్న డబ్బు నువ్వు వేసుకున్న కోటమ్మా, జీవితంలో నీకు ప్రజలు ఇస్తున్న పేరు ప్రఖ్యాతులు నువ్వు వేసుకున్న కోటమ్మా. మొదట దేవుడు తన లేచాడు, తగ్గించుకున్నాడు. రెండవది ఆయన పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు. మూడవది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పై వస్త్రము పక్కన పెట్టి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ తన అథారిటీని, తన ఘనతను పక్కన పెట్టాడు. మూడవది తువాలను తీసుకొని, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనను. ఇది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా దాసుని రూపమది. మొదటిది లేవ్వకపోతే ఘనతను పక్కన పెట్టలేం. ఘనతను పక్కన పెట్టకపోతే దాసునిగా మారడానికి నీవు ఇష్టపడవు. యు హ్యావ్ యువర్ ఓన్ డిగ్నిటీ ఓవర్ యూ. నీ జీవితంలో నీవు ఇప్పటిదాకా సంపాదించిన డిగ్నిటీ నిన్ను కవర్ చేస్తూ ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టడం నీకు ఇష్టమే లేదండి. నీ పేరు, నీ ప్రఖ్యాతులు, నీ ఘనతను పక్కన పెట్టేది పరిచర్యకు పనికిరావు. గమనించండి, మొదట ఆయన లేచాడు, తర్వాత తన ఘనతను పక్కన పెట్టాడు. తువాలును తీసుకొని నడుమునకు కట్టుకొని. ఆ దినాలలో ఇంటిలో పని చేసేవారు, వారికి బానిసలు ఉండేవారుగా. బానిసలు బట్టలు వేసుకోరు, చిన్నది ఏదైనా షార్ట్స్ వేసుకొని తువాలు కట్టుకుంటారు. పైన ఏముండదు వాళ్ళకు. దే విల్ నాట్ వేర్ ఎనీథింగ్ ఆన్ ద టాప్. వారి పైన, మగవారికి చెప్తున్నా, వారి పైన ఏం వేసుకోరు. ఎందుకు వేసుకోరో తెలుసా? వాడు పని చేసేటప్పుడు వాని యజమాని అనుకుంటే, వాడిని ట్రీట్ చేయాలనుకుంటే వాడు బెల్ట్ తీసుకొని రప్పని కొడతానంట వాడి పైన. వాడు ఏమనకూడదంట బానిస. యేసు ప్రభుల వారు దాని తర్వాత ఆయనకు పడేది అదే కదా. బట్టలు తీసేసి ఆయనకేం చేశారు? 39 కొరడా దెబ్బలు కొట్టారు. దాసుని రూపం. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? మీ దగ్గర నేను ఎందుకు తువాలు కట్టుకున్నాను? రేపు పొద్దున నా వస్త్రాలు తీసివేసి నాకు 39 కొరడా దెబ్బలు కొడతారయ్యా. ఆర్ యు రెడీ ఫర్ దట్? జీవితంలో ఘనతను పక్కన పెడతామా? దేవుడు నీకు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులను పక్కన పెడతామా? మూడవది పక్కన పెట్టేది కాదండి. పక్కన పెట్టింటే ఓకే. ఆయన అన్ని విప్పివేసి ఒక తువాలను నడుమునకు కట్టుకునే ఉందండి. ఇది దాసుని రూపం అండి. అందుకే ఫిలిప్పీలో అంటాడు, ఆయన తన్ను తాను తగ్గించుకొని దాసుని రూపము దాల్చి. ఫిలిప్పీ 2లో ఇంకొక మాట ఉంది, మీరు క్రీస్తునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. శిష్యులకు చెప్తున్నాడమ్మా. ఎందుకు శిష్యులు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత శిరచ్ఛేదం చేసుకోవడానికి ఇష్టపడ్డారు, సిలువ వేయించుకోవడానికి ఇష్టపడ్డారు, రాళ్లతో కొట్టించుకోవడానికి ఇష్టపడ్డారు? ఒక్కడు నార్మల్ డెత్లో చావలేదండి. శిష్యుల్లో అందరూ ఏదో ఒక రకంగా ఈ హింసింపబడి చనిపోయారండి. ఎలా వచ్చిందండి వారికి? దాసుని రూపం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దాసుని రూపం. మూడవది దాసుని రూపం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఇట్లు చేయిచు క్రీస్తు తీసుకొని నడుమున. నాలుగవది ఆ అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడిగాను. ఆ దినాలలో ఒక అలవాటు ఉంది. ఎవరినైనా భోజనానికి పిలిస్తే ఒక 10 మందిని భోజనానికి పిలుద్దాం అనుకుందాం. వాళ్ళంతా వచ్చి టేబుల్ మీద కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎవరైతే పిలుస్తాడో హోస్టు, ఆయన కూర్చోకంటే ముందు ఆయన ఒక పళ్ళెము తీసుకొని
ఒక జగ్గులో నీళ్లు తీసుకొని కూర్చున్న వాళ్ళ చేతులు పెట్టమంటాడు. ఆయన నీళ్లు పోస్తుంటే వాళ్ళ చేతులు కడుక్కుంటారు. అది హానరింగ్ దెమ్ అన్నమాట. యేసు ప్రభు అంటాడు, నువ్వు ఎంతగా తగ్గించుకోవాలి. వాస్తవానికి దే ఎక్స్పెక్టెడ్ దట్ గాడ్ విల్ వాష్ దేర్ హ్యాండ్స్. దేవుడితో వారి చేతులు కడిగేదానికి నీళ్లు పోస్తారనుకున్నారు. ఆయన పల్లం తీసుకుంటుంటే ఆయన తువాలు కట్టుకొని వాళ్ళ పాదముల దగ్గర కూర్చున్నాడమ్మా. ఇది దీనత్వం. ఆయన పాదముల దగ్గర కూర్చొని ఒక్కొక్క పాదము తీసుకొని తన చేతుల్లో పెట్టుకొని నీళ్లు పోసి కడిగాడట. ఆలోచించండి. వెన్ యూ విల్ డూ దట్, పరిచర్యలో ఇంత తగ్గింపు ఉంటుందా? శిష్యులకు చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు ఎందుకు పాదాలు కడిగాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన్ను అప్పగించిన వానిని ఎవడో తెలుసు, తనను బొంకేవాడెవడో తెలుసు. ఒకవేళ నీకు బయటికి పోయిన తర్వాత నిన్ను గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు అని తెలిస్తే వాంతో నువ్వు కనీసం మాట్లాడతావా? కాళ్ళు కడిగైతే పక్కన పెట్టండి, మాట్లాడతావా? పరిచర్యకు ఈ 4 ప్రాముఖ్యమైనవి గమనించండి. ఆయన క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అంత చేసిన తర్వాత 12వ వచనం, వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత మరలా కూర్చుండి ఆయన మాట్లాడాడు. బాగా గమనించండి. పరిచర్యకు తన జీవితంలో ఈ 4 ప్రాముఖ్యమైనవి 4 విషయాలు. మొదటిది, నువ్వు లేయాలి. కూర్చున్న నీవు సంపాదించుకున్న స్థితిగతుల నుంచి నువ్వు లేయాలి. రెండవది, నీ ఘనతను పక్కన పెట్టాలి. మూడవది, దాసునుగా తగ్గించుకోవడానికి ఇష్టపడాలి. నాలుగవది, ఎవరూ చేయని పని కూడా నువ్వు చేయడానికి సిద్ధపడాలి. పాదాలు ఎవరు కడుగుతారండి? తల కడుగుతారు. కానీ పరిచర్యలో మొదటిది, పరిచర్యలో అది. రెండవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన పస్కా భోజనాన్ని ప్రభు భోజనంగా మార్చి పారేశాడు. క్రీస్తునందు పరిచర్యలో రెండవది బాగా గమనించండి. నేను చాలాసార్లు సంఘంలో ఉండే, ఈ దినం కొంచెం లేట్ అయినా మీరు నన్ను భరించాలి. చాలాసార్లు నేను మీకు చెప్పాను, సంఘానికి వచ్చేవారు ప్రభు వల్లకు తప్పకుండా రావాలి. హూ విల్ మిస్ గాడ్స్ లార్డ్స్ టేబుల్? దేవుని యొక్క ఈ యొక్క మొదటిది ఆయన పరిచర్య జరిగించాడు. దేవుని బిడ్డలు చేయవలసిన రెండవ పని, ప్రభువు సిద్ధపరిచిన ప్రభు సంస్కారములో వారు పాలు పంపులు పొందాలి. బాగా గమనించండి. పరిచర్యలో రెండవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి 13వ అధ్యాయము యేసు 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించినట్టు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బాగా గమనించండి. యేసు ప్రభువుల వారు ఎందుకు కలవరపడ్డాడు? ఎందుకు కలవరపడ్డాడు అంటే, ప్రభువు భోజనం సంస్కారం దగ్గరికి వచ్చే సమయానికి మొదటిది పరిచర్య, రెండవది ప్రభువు బల్ల. ప్రభువు బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా మీరు ప్రభువు బల్ల తీసుకునే వాళ్ళు వినాలి. ప్రభువు బల్ల చేసేటప్పుడు ప్రభువును గురించి సరైన అవగాహన లేని వారు తీసుకోకూడదు. అప్పగించేవాడు తనకు తెలుసు అని 11వ వచనంలో ఉంది. అప్పగించేవాడు ఆయనతో పాటు అక్కడ కూర్చొని ఉన్నాడు. తన జీవితంలో తన మనసులో దేవుని గురించిన సరైన అవగాహన లేకుండా ప్రభు బల్లలో ఆయన పాలు పంపులు పొందకూడదు. అది ప్రభువుకు, తీసుకున్న వారికి కూడా ఆశీర్వాదం కాదు. అందుకే నేను అంటున్నా, ప్రభు వల్ల పరిశుద్ధంగా తీసుకోవాలి. ప్రభు వల్ల తీసుకునేటప్పుడు మీరు పాపము మీ జీవితంలో కడుక్కోవాలి. ప్రభువు మాట్లాడాడు, కూర్చున్న వారిలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అందరూ అడిగాడు, నేనా 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 నేనా. బాగా గమనించండి. ఎవరు ప్రభువు బల్లకు మిస్ అవుతారు? దేవుని సన్నిధానంలో ప్రభు బల్లకు, నువ్వు గుడికి రాకపోయినా పర్వాలే, లేటుగా వచ్చి ప్రభు వల్ల అయిన తర్వాత కొంతమంది వస్తుంటారమ్మా. దయచేసి నన్ను క్షమించండి, వాక్యంలో ఉన్నట్టు చెప్తున్నా. యేసు ప్రభు అందరికీ పిలిచాడు, అందరికీ భోజనం చేశాడు. ఇప్పుడు ప్రభు వల్ల మొదటిది పరిచర్య, రెండవది ప్రభు వల్ల. ఏమని చెప్తున్నాడు శిష్యులకు? ప్రభువును మనస్సులో పెట్టుకోకుండా, ప్రభువును గురించి ఆలోచించకుండా, ప్రభువును ప్రేమించకుండా నువ్వు ప్రభు బలలో తీసుకోకూడదు. ఇప్పుడు యేసు ప్రభు ఎలాగైనా ఇస్కరియోతు యూదా తన జీవితంలో యేసు ప్రభు నమ్మలేదు కనుక ఆయనకు ఎలాగైనా ఆ ప్రభు వల్ల నుంచి బయటికి పంపించాలి, లేకపోతే ప్రభు వల్ల ఆశీర్వాదం కాదు. పాపము మనసులో పెట్టుకొని ఒక్కడు ప్రభు వల్ల తీసుకున్న ఏ ఒక్కరికి కూడా ఆశీర్వాదం లేదు. గమనించాలి.
యేసు ప్రభుల వారు చెప్పాడు, ఎవడయ్యా ఎవడయ్యా? యోహానుతో అడిగిచ్చారు, ఎవరయ్యా? జాగ్రత్తగా వినండి. 26వ వచనం. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీయోను కుమారుడకు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పొచ్చుకొనగానే, ఆలోచించడమా, ఎరిగినవారు ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగినవారు దేవుణ్ణి ఎరగని వారు. పరిచర్యలో, సంఘములో ఎందుకు ఆశీర్వాదము లేదు? పరిచర్యలో జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు శిష్యులకు నేర్పిస్తున్నాడు, సంఘంలో మనం కూడా నేర్చుకోవాలి. పరిచర్యలో ఎందుకు మనకు ఆశీర్వాదము లేదు? 13వ అధ్యాయంలో 11 వచనాల్లో ఏమి ఎరిగిండాలో పరిచర్యకు చెప్పాడు. ఇప్పుడు యేసును ఎరగకుండా యేసును అమ్మివేద్దామని సాతానుతో స్నేహం చేస్తున్న యూదా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నంత దాకా ప్రభువు బల్ల ఆశీర్వాదం కాదు. ఎప్పుడైతే యేసు ప్రభు బల్ల ఆ ముక్కను దించి వానికి ఇచ్చాడో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తమో అలాగూ చెప్పనో అది భోజనము కూర్చున్న వాళ్ళు ఎవరికి తెలియదు. డబ్బు సంచి యూదా యుద్ధ ఉండను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వారితో చెప్పినట్టు కొనరు. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అది రాత్రి వేళ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. పరిచర్యకు, ప్రభు బల్లకు, పరిచర్య చేసే వారికి ప్రభు బల్ల ఆశీర్వాదం కావాలి. ఏ ఒక్కరైనా వారి జీవితంలో ప్రభువు లేకుండా లోకాన్ని, సాతానంటే లోకం కదండి, లోకాన్ని పెట్టుకొని ప్రభు బల్లలో తీసుకుంటే అతను వెళ్ళేదాకా ప్రభు బల్లని ఇవ్వలేదండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యూదా జీవితంలో తిరిగి ఉదయం కాలేదండి. ఉదయం ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. దేర్ ఇస్ నో మార్నింగ్, క్షమించండి, దేర్ ఇస్ నో మార్నింగ్ ఫర్ దోస్ పీపుల్ హూ డజంట్ టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్. జీవితంలో అందుకే అన్నిసార్లు చెప్తా, ప్రభు బల్లకు రండి. మీరు వచ్చినా రాకపోయినా నాకేమొస్తుందండి? పరిచర్యలో మొదటిది ప్రభు బల్ల. పరిచర్యలో చేద్దామనుకున్న వారికి ఉన్న క్వాలిఫికేషన్ చూసాము. వారు చేయవలసిన మొదటి పని ప్రభు బల్ల తీసుకోవడం, పరిశుద్ధంగా తీసుకోవడం, ప్రభు చేత ఆశీర్వదింప. ఇది ఆశీర్వచనపు పాత్ర అని కొరింథీ 10లో అంటాడుగా. మన జీవితాల్లో ఆశీర్వదించండి. మన చిన్న ఒకసారి ఆలోచించండి. పరిచర్య తీసుకున్న వారు ప్రభు బల్లలో తప్పకుండా తీసుకోవాలి. ప్రభువు పక్కన ఉన్నాడు. నాకు ఇది అర్థం కాదండి. ప్రభువు పక్కన ఉన్నాడు. సాతాను యూదాలో ఎలా ప్రవేశించాడు? దేవుణ్ణి చూస్తే సేనా దయ్యం కేకలు వేసింది కదా, సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేం పని అని. సేనా దయ్యం, 1000 దయ్యాలు ఉన్నాయి వాడిలో. వాడు కేకలు వేశాడట దూరం నుంచి. ఈ సాతాను ప్రభు పక్కన ఉన్నాడండి. ఎలా వాళ్ళలో ప్రవేశించాడు? ఒక కామెంటరేటర్ అంటాడు, గాడ్ అలౌడ్ సాటన్ టు ఎంటర్ ఇన్ టు హిమ్. పరిచర్యలో ఉంటానమని చెప్పుకుంటూ, నేను ప్రభు ఎరిగి ఉన్నానని చెప్పుకొని, ప్రభువుతో పాటు ఉండి ప్రభు కార్యాలు చేసుకుంటూ, ప్రభుతోనే తిరుక్కుంటూ, ప్రభు పనులు చేసుకుంటూ, సంఘంలోనే ఉంటూ నీవు అన్నీ చేస్తున్నావు, కానీ నీ మనసు ఏంటో దేవునికి తెలుసు. గాడ్ అలౌడ్ సాటన్ టు ఎంటర్ ఇన్ టు జూడస్ హార్ట్. క్రీస్తునందు ప్రేమైన వల్ల సాతాను దేవుడు, ఒకవేళ సాతాను దేవుడు లేకుండా నిన్ను పట్టుకొని ఉంటే దేవుడు సాతాను నుంచి నిన్ను విడిపిస్తాడు. ఇఫ్ గాడ్ అలౌస్ సాటన్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్, దేవుడే సాతాన్ని అలౌ చేస్తే ఒకసారి ఆలోచించండి. రాత్రి వేళ అన్నది తిరిగి తన జీవితంలో చూడండి, డైరెక్షన్ లేదు. ఒక్కసారి సాతాను ఒకవేళ నీ హృదయంలో ప్రవేశిస్తే నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు నీకు అర్థం కాదు. క్రీస్తునందు ప్రియమైన మొదటిది పరిచర్య, రెండవది ప్రభువు బల్ల, మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ప్రార్థన. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మన జీవితాల్లో మనం గమనించాలి. ఎప్పుడు దేవుడు మూడవది పరిచర్యకు, మూడవది యోహాను సువార్త 18వ అధ్యాయం. నేను క్లోజ్ చేస్తున్నా, 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము.
యోహాను సువార్త 18వ అధ్యాయము. ఆయన ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులు పరుమాల్లో అక్కడికి వెళ్ళిచుండెను కనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గెత్సేమనే వనములో ఈ లూకాసు వార్త ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త పరిచర్యలో మొదటిది ప్రభువు వల్ల, రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. యేసు ప్రభు శిష్యులకు నేర్పుతాను. లూకాసు వార్త 22వ వచనం 39వ వచనం 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడి. రెండవది పరిచర్యకు ప్రారంభం ప్రభు వల్ల తీసుకున్న వారు శోధనలో పడకూడదు, లోకంలో పడకూడదు. ప్రార్థన. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రార్థించాడు. ఆయన ప్రార్థించినప్పుడు శిష్యులు అంగ పరిచయం గురించి వాళ్ళకి అర్థం కాలే, అందుకే వాళ్ళు నిద్రపోయారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో యేసు ప్రభువును అంగీకరించిన వారు, యేసు ప్రభు పరిచర్లో ఉండాలనుకున్న వారు మొదట పరిచర్ను గురించిన సరైన అవగాహన ఎరిగి ఉండాలి. రెండవది ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. మూడవది ప్రార్థనలో. ఎందుకమ్మా? శోధనలో ప్రవేశించకుండా సాతాను కాసుకొని ఉన్నాడమ్మా. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలి. నాలుగవది క్రీస్తునందు ప్రేమ ప్రాణం ఇవ్వటానికైనా పరిచర్యలో రెడీగా ఉండాలి. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు ఆయన కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. పరిచర్యకు అతి శ్రేష్టమైన ఆశీర్వాదం యేసు కొరకు చనిపోవటం కూడా రెడీ కావాలి. ఆయన పరిచర్య ధర్మము జరిగించి శిష్యులకు నేర్పించాడు. ఈ సాయంకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. పరిచర్యను ఎలా జరిగించాలి? మనకు పనులకు పరిచర్యకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాం. మనము పరిచర్య చేసినప్పుడు బాగా గమనించండి, పరిచర్యలో మొదట నీవు నీ దేవుని గురించి తెలుసుకోవాలి. నీవు దేవుని చేత సృష్టింపబడినవాడిని తెలుసుకోవాలి. నీవు దేవుడి లోకంలో ప్రత్యేకమైన ఉద్దేశంతో నేను రక్షించుకొని పరలోకం నుంచి నేను ఇది పంపించాడు. తిరిగి నువ్వు పరలోకానికి వెళ్ళాలి. పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనది నీ శత్రువులను గురించిన సరైన అవగాహన నీకు తెలిసి ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు నీలో ఉన్నవానికన్నా, బాగా గమనించండి, మీకన్నా లోకములో ఉన్నవాడు బలవంతుడు, కానీ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా బలవంతుడు. ఈ సాయంకాలం క్రీస్తునందు ప్రేమ మొదటి దినం మన శరీరాలు కడగబడాలి. దేవుని కొరకు ఫలభరితంగా జీవించాలి. రెండవది మన మాటలు, మన అర్పణలు దేవునికి ఇంపైన వాటిగా ఉండాలి. మూడవది మన మనస్సులు మనం అదుపులో ఉంచుకోవాలి. నాలుగవది మన పరిచర్యలో మొదటిది సహవాసం. ప్రభువు వల్ల సహవాసంతో కూడింది. రెండవది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పరిచర్యలో రెండవది ప్రభు చెప్తున్నది మన జీవితాల్లో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మూడవది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో దేవుని కొరకు తెగింపు ఉండాలి. చనిపోయేంత దాకా వారి జీవితంలో పరిచర్య జరిగించిన ప్రతివారు ఈ 4 సూత్రాలు పాటించారు. క్రైస్తవులంగా, విశ్వాసులంగా దేవుడు ఈ దినం, రేపు ఉదయకాలం ఈ పరిచర్యలో చివరి ఘట్టాన్ని మనం గమనిస్తున్నాం. శిలువ మీద యేసు ప్రభు శిలువ మాటలను ఎందుకు ధ్యానం చేసుకుంటాము? పరిచర్యలో చివరి ఘట్టం కల్వరి. పరిచర్యలో చివరి ఘట్టం సిలువ. నిన్ను ఎవడైనా సిలువ వేస్తుంటే పరిచర్య ధర్మము జరిగిస్తున్న నువ్వు ఎలా బిహేవ్ చేయాలి? అదండి రేపు మనం మాట్లాడే మాటలు అవి. యేసు మాట్లాడిన మాటలలో పరిచర్యలో పరాకాష్ఠ అదే. మన పరిచర్య, మనం దేవుని నమ్ముకున్న మనం కొట్టబడినప్పుడు, తిట్టబడినప్పుడు, సిలువ వేయబడినప్పుడు, శిరచ్ఛేదం చేసినప్పుడు హౌ డు యూ బిహేవ్? క్రీస్తును అది సిలువ ధ్యానాలు అంటే అదండి, పరిచర్యలోనే పరాకాష్ఠ అదే. రేపటి దినం దేవుని యొక్క మాటలను ధ్యానిద్దాం. దేవుడు మన జీవితాలను ఆశీర్వదించునుగాక.